భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తుడందెబ్బ గొగ్గిల్ల రామస్వామి జారా కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఇల్లందు లీగల్ అడ్వైజర్ ఆర్ఎన్ పాపారావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో బంజారాలను ఎస్టీ జాబితాలో తొలగించాలి అని హైకోర్టులో పిటిషన్ వేసిన భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, ఎంపీ షాయం బాబురావుపై వేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇప్పుడు ఆ విజువల్స్ చూద్దాం. ఈరోజు ఆదివాసీ ఎమ్మెల్యే భద్రాచలం నుంచి శ్రీ తెల్ల వెంకట్రావు గారు సుప్రీంకోర్టులో ఈ లంబాడా సోదరులను తీసివేయాలని చెప్పేసి ఒక పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ని బేస్ చేసుకొని ఇటు ప్రొఫెసర్ సీతారాం నాయక్ కానీ, తర్వాత సంజయ్ నాయక్ కానీ, ఇటు వచ్చేసి ఇంకో కొంతమంది లంబాడా సోదరులు ఏం చేస్తున్నారంటే ఈ తెల్ల వెంకట్రావు గారిని, స్వయం బాబురావు గారిని బెదిరిస్తూ పిటిషన్ వెనక్కి తీసుకోవాలి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి ఇచ్చిన పదవుల్ని తీసేయాలి, ఈయనని సభ్యత్వం కూడా తీసేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సీతారాం నాయక్ గారు తన ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు ఏంటంటే, స్వయంగా ఆయనే చెప్పాడు లంబాడీస్ వేరు బంజారాస్ వేరు అని చెప్పేసి, మళ్ళా బంజారాస్ లంబాడీస్ మేమేం చెప్పంటున్నాడు. ఆయన చెప్పిన దాంట్లో క్లారిటీ లేదు. ఒకటి. రెండోది ఏంటంటే 1931 సెన్సస్ రిపోర్ట్ను చూపించేసి దీంట్లో మీ ముందం మేము ఎస్టీలమని చెప్పి ఆయనే అంటున్నాడు. అసలు అప్పుడు రిజర్వేషన్ లేదనే పదాన్ని కూడా ఆయనే వాడుతున్నాడంటే ఒక స్పష్టమైన క్లారిటీ వాళ్ళకు లేదనేది అక్కడ అర్థమవుతా ఉంది. అట్లాగే ఈ సీతారాం నాయక్ గారు కానీ, అటు సంజయ్ నాయక్ కానీ ఇటు సేవలాలకు సంబంధించిన హుస్సేన్ నాయక్, శివనాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారిని, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని టార్గెట్ చేస్తూ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ అంశాన్ని. ఈ విషయాన్ని ఒకటి అడుగుతున్న సీతారాం నాయక్ గారిని, సీతారాం నాయక్ గారు మీరు ఎంపీగా ఉన్న టైంలోనే 2018లోనే దీని మీద ఆదివాసీలు సుప్రీంకోర్టుని ఆశ్రయించి కేసేయడం జరిగింది. మరి అప్పుడు మీరు అనుచరుడిగా ఉన్న కేసీఆర్ గారే వేయించినట్లా ఈ కేసు కాదు కదా. ఇది వ్యక్తిగతం అండి. ప్రజాస్వామ్య దేశంలో తన హక్కుకి భంగం కలిగింది, తన హక్కుకి నష్టం జరిగింది అనే కోణంలో ఇంతకాలానికి ఒక ఎమ్మెల్యే ముందుకు రావడం, ఒక మాజీ ఎంపీ ముందుకు వచ్చేసి కేసేయడం జరిగితే దాన్ని మీరు రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు అంటగట్టేసి రాజకీయం చేసే ప్రయత్నం చేయడం అనేది చట్టవిరుద్ధం. దాన్ని మేము ఖండిస్తున్నాం. అట్లాగే మీరు అన్నట్లుగా 1976లో మీరు వచ్చిందని చెప్పి ఒక మాట చెప్పుకొచ్చారు. తర్వాత 1931 సెన్సస్ చూపించుకుంటున్నారు. మేము క్రిమినల్ ట్రైబ్స్ అని చెప్పి మీరే చెప్తున్నారు. అసలు రిజర్వేషన్ లేదు అప్పుడు వీళ్ళు ఉన్నప్పటికి కూడా ఎస్టీలు ఎట్లయ్యారు అని చెప్పి మీరే మాట్లాడుతున్నారు. అంటే మీ మాటల్లోనే మీరు ఆదివాసీలు కాదు, ఎస్టీలు కాదనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. మరి మీరు కూడా ఈనాడు బీజేపీ పార్టీలో ఉన్నారు, వీళ్ళిద్దరూ పార్టీలు మారొచ్చని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఒక ప్రొఫెసర్గా ఉండి రాజకీయ అవకాశం కోసం టీఆర్ఎస్లో చేరి అక్కడి నుంచి మళ్ళీ అదే రాజకీయ అవకాశం కోసం ఈరోజు బీజేపీ పార్టీలో వచ్చి చేరిన మీరు ఈ మాటలు మాట్లాడడం అనేది సబబుగా లేదు. అట్లాగే సంజీవ్ నాయక్, మీరు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేకి చీకటి కోణంలో ప్రయత్నం చేసిన సందర్భం ఉంది. మీరు ఏ ప్రెస్ విలేకరితోటి కాంటాక్ట్ పెట్టుకుని ఇక్కడ స్థితిగతులను తెలుసుకొని చేయాలనుకున్నారో ఆ విలేకరి పక్కన నేనుండి మొత్తం మీరు మాట్లాడినన్ని వినండి. మీరు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఏంటి? మీరు టీఆర్ఎస్ కాదా? మీరు ఇప్పుడు బీఆర్ఎస్ కాదా? అంటే మీరిద్దరు రాజకీయం చేయడం లేదా? ఈ విషయాన్ని మేము ఏ రోజు రాజకీయం చేయదలుచుకోలేదు, చేయలేదు. అసలు మేము ఈ విషయం మీద ఎప్పుడు కూడా ప్రెస్ కానీ దేని కానీ మేము ఎప్పుడు ఇవ్వలేదు. కానీ మీరు మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ బెదిరింపులకు భయపడే రకాల ఆదివాసీలు కాదు. దానికి 2017 ఉద్యమం ఉదాహరణ. మీకు మళ్ళొక్కసారి మీరు ఇటువంటి
ప్రచారాలు చేసుకుని ఇట్లాంటి ప్రేలాపన చేస్తుంటే మేము అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం మాకు వస్తుంది. 76లో మిమ్మల్ని కలిపిన చెప్పి మీరు మాట్లాడుతున్నారు, మేము ఎస్టీలమని చెప్పి మాట్లాడుతున్నారు. ఏ విధంగా మీరు ఎస్టీ అయింది చెప్పండి? అసలు మీకున్న ఆధారాలు ఏంటి? ఎస్టీగా ఎట్లా ఎస్టీలు అయినరు? ఏ చట్టం ప్రకారం మిమ్మల్ని కలపడం జరిగింది? ఎస్టీ జాబితాలో ఏ కమిషన్ రిపోర్టు మిమ్మల్ని కలపని చెప్పి ఇచ్చింది? ఇటువంటి ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? లేవు. చెప్తున్నారు సీతారాం నాయక్ గారు 1956లో మమ్మల్ని కలిపినని చెప్పేసి. దయచేసి అదే 1956 చట్టం 56 సెప్టెంబర్ 10వ తారీఖున ఒక చట్టం వచ్చింది, 29 అక్టోబర్ 1956లో రెండో చట్టం వచ్చింది. ఈ రెండు చట్టాలు కూడా ఎవరిని కలపడానికి తీసేసేదానికి తీసుకొచ్చిన చట్టాలు కాదని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం మీకున్నది. సీతారాం నాయక్ అండ్ సంజీవ్ నాయక్, శివలాల్ నాయక్ అండ్ హుస్సేన్ నాయక్, మీరు నలుగురు అనిశ్చితం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఇంకొకసారి కనుక ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ 56 చట్టంలో ఏమున్నదంటే అసెర్షన్ ఆఫ్ పాపులేషన్, ఎస్టీస్ అని చెప్పన్నారు. అంటే దేనికోసం అక్కడ ఇంక్లూడ్ అండ్ ఎక్స్క్లూడ్ అనే రెండు పదాలను వాడడం జరిగింది. ఈ రెండు పదాలు ఏం చెప్తున్నాయంటే, స్వాతంత్ర్యాన్ని రాకముందు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకు పోయిన వ్యక్తులు కానీ, లేకపోతే ఈ ప్రాంతం నుంచి ఇంకొక జిల్లాకు పోయిన వ్యక్తులు కానీ, ఈ ప్రాంతం నుంచి ఇంకొక డివిజన్కి పోయే వ్యక్తులు కానీ, ఈ తాలూకా నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్లిన వ్యక్తులు కానీ, ఆ ప్రాంతాల్లో స్థానిక రిజర్వేషన్లు, షెడ్యూల్డ్ ట్రైబల్, షెడ్యూల్డ్ క్యాస్ట్ గుర్తింపు లేకపోవడం మూలంగా ఈ చట్టాలను చేసింది కేంద్ర ప్రభుత్వం తప్ప మిమ్మల్ని కలపడానికి కాదు అనేది తెలుసుకోవాల్సిన అవసరం మీకున్నది. 1965 సంవత్సరంలో లోకూర్ కమిషన్ కూడా రివిజన్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్టులో కూడా బంజారాస్ని తీసేయాలా, బంజారాస్ని ఎస్టీలో కలపొద్దని చెప్పి రికమెండ్ చేసింది. మరి మీరు ఆదివాసీలైతే, మీరు గిరిజనులైతే వివిధ రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఎట్లున్నారు, డీనోటిఫైడ్ ట్రైబ్స్కి ఎట్లున్నారు, బీసీలుగా ఎట్లున్నారు, ఈ స్టేట్లో వచ్చి ఎస్టీలు ఎట్లయినరు, ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉందండి. అవసరం లేకుండా మాట్లాడదు. మీరు ఎస్టీలు అయితే 1వ తారీఖు 7వ నెల 1977 సంవత్సరంలో ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2007 F-277-1 అనే ఒక మెమోని ఇష్యూ చేసేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి డైరెక్షన్స్ మనకు రాలేదు, ఈ లంబాడా ఎరుకల యానాదీలకు ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి, కాబట్టి మీరు ఇవ్వద్దని చెప్పేసి అప్పటి చీఫ్ సెక్రటరీ ఎస్ఆర్ శంకరన్ గారు ఈ మెమోని ఎందుకు జారీ చేసిందని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు ఎస్టీలే కదా, ఎందుకు జారీ చేసి ఉండేది? అంటే మీకు కేంద్రం నుంచి ఎటువంటి ఆధారాలు రాలేదని దాంట్లో. రెండోది ఏంటంటే 1950 అమెండ్మెంట్ యాక్ట్లో మీరు ఎక్కడ కూడా షెడ్యూల్ ట్రైబల్గా లేరు. మీరు అంటున్నారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. దయచేసి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1950లో లేదు, మద్రాసు రాష్ట్రం ఉన్నది. పొట్టి శ్రీరాములు గారి ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడేది తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడలే. నవంబర్ 1, 1956 నుంచి ఇటు హైదరాబాద్ రాష్ట్రాన్ని అటు ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చేసింది. అప్పుడు 1950లో 342 ఆర్టికల్ ద్వారా మేమందరం గుర్తించబడ్డది హైదరాబాద్ స్టేట్లో మీరు లేరు. ఒకవేళ మీరు ఇక్కడ ప్రజలుగా ఉండొచ్చు, కానీ రిజర్వేషన్లో 342 ఆర్టికల్ కింద షెడ్యూల్ ట్రైబ్లకు గుర్తించలేరు. కాబట్టి మీకు ఎటువంటి అధికారాలు, ఎటువంటి అర్హతలు మీకు ఎస్టీ హోదా పొందడానికి లేదనేది నిరూపిస్తున్నాయి. అట్లాగే ఇది సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పేసి ఒక కమిషన్ వేసినప్పుడు కాకా కలేల్కర్ కమిటీ, ఈ కమిటీ కూడా వాళ్ళు కోరుతున్నారు అని చెప్పింది తప్ప కలపమని చెప్పి మిమ్మల్ని ఎక్కడ అనలేదండి. అట్లాగే దీంట్లో అనంతరామన్ కమిటీ, ఇట్లా 2-3 కమిటీలు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కమిటీలు ఉన్నాయి. దామోదరం కమిటీ. ఈ కమిటీలు ఏం చేశాయంటే, వీళ్ళను కలపమని చెప్పేసి ఎక్కడ చెప్పకుండా, జనాభా పెరిగింది కాబట్టి రిజర్వేషన్ పెంచే అవకాశం ఉంటే పెంచాలని చెప్పేసి కమిటీలు చెప్పినాయి తప్ప వాళ్ళ ఆర్థిక దాన్ని బేస్ చేసుకుని బీసీ వాళ్లకు 42 నుంచి 45% పెంచమన్నారు, ఎస్టీ వాళ్లకు 6%, 4 నుంచి 6% పెంచమన్నారు, ఎస్సీ వాళ్లకు 7 నుంచి 15% పెంచమని చెప్పారు తప్ప వీళ్ళని కలుపమని చెప్పేసి ఏ కమిటీ రికమెండ్ చేయలేదు. దయచేసి ఇవన్నీ
పక్కన పెట్టేసి మీ ప్రజలను మీరు తప్పుదారి పట్టిస్తున్నారు. మమ్మల్ని ఏం తెలియని వాళ్ళలాగా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తప్పు, తెలుసుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. దొడ్డిదారిగా ఎస్టీలలో చేరినట్లుగా చూపించడానికి 149 జీవో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ జీవో ద్వారా మీరు 1793 జీవోని దీనికి ఇంక్లూడ్ చేసేసి బీసీఏలో ఉన్నారు వీళ్ళని తీసుకొచ్చి ఎస్టీలో కలుపుతున్నాం. దీనికి కారణం ఏంటంటే వీళ్ళకి చదువుకు అవకాశం కల్పిస్తున్నాం అని చెప్పేసి చేయడం జరిగింది. ఈ గెజెట్ తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక కులాన్ని కలపాలని తీసేయాలని అధికారాలు లేవు. కమిటీలు వేసుకోవాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మథుర లంబాడ వీళ్ళందరినీ కలపడానికి ఏ విధంగానైతే చెల్లప్ప కమిషన్ వేశాడో ఆ విధంగా కమిషన్ వేశాడు. అట్లాంటి కమిషన్ మిమ్మల్ని వేసినట్లుగా ఏమైనా ఆధారం ఉంటే తీసుకుంటండి. అట్లాంటిది ఏం లేదు. కాబట్టి ఇది చెల్లదు. దీని మీదనే మేము పోరాటం చేస్తున్నాం. ఇక పోతే బీసీలో మీరున్నారు అని చెప్పడానికి 1860 జీవో నంబర్ 1860 దీంట్లో ఇది 1966 సంవత్సరంలో ఇచ్చిన జీవో ఇది. ఈ జీవోలో ఈ కింద మధ్యలో రెడ్ మార్క్ గ్రీన్ మార్క్ పెట్టిన లంబాడా బంజారా అని చెప్పుకుంటున్నాయి. కింద మథురా అని ఉంటుంది. ఇవి మీరు బీసీలో ఉన్నట్లుగా చూపిస్తా ఉంది. మరి ఇంతకంటే మీకు బీసీలుగా ఎస్టీలు కాదని చెప్పడానికి ఆధారం ఏం కావాలో మీకు చెప్పండి. మీరు ఎస్టీలని ఏ విధంగా మీరు ప్రూవ్ చేసుకుంటారు? మీరు అది కోర్టులో ప్రూవ్ చేసుకోవాలి దమ్ముంటే. మీరు రాజకీయ నాయకులే కదా. మీరు ప్రొఫెసర్, నేను పెద్ద ఆచార్యని చెప్పుకుంటున్నారు కదా. ఆచార్యని చెప్పుకునే మీరు ఏం చేయాలా? ప్రభుత్వం దగ్గర సమస్య పరిష్కారానికి పూనుకోవాలి తప్ప మమ్మల్ని బెదిరించడానికి పూనుకుంటే మిమ్మల్ని మా గ్రామాల్లో కాదు కదా మా ప్రాంతాల్లో కూడా రాకుండా చేసే పరిస్థితిని మీరు తెచ్చుకుంటున్నది ఈ సందర్భంగా. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీరు నిరూపించుకోండి. మేము కోర్టులో కేసేసినాం. మీరు ఏ విధంగా మమ్మల్ని లూటీ చేస్తున్నారో మేము కోర్టుకు చూపించినాం. ఇదిగోండి మీరు అంటున్నారు మా జనాభా 70 లక్షలు అని చెప్పేసి. ఈ 70 లక్షల మంది మేమే ఉన్నాం, 30 లక్షల మంది వాళ్ళు ఉన్నారు. 7% రిజర్వేషన్ మాకు రావాలా, 3% వాళ్ళకున్నారు. ఆ 7% ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి మా మీద వీళ్ళు రాజకీయ పరంగా కేసులు పెట్టిస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారే. ఇక్కడ 1961 సంవత్సరంలో మీ జనాభా 96,174. అప్పుడు మీరు ఎస్టీలు కాదు. 1971లో 1,32,464 మీ జనాభా. అప్పుడు మీరు ఎస్టీలు కాదు. 81 వచ్చేసరికి 11,58,342 మీ జనాభా. అంటే ఎన్ని రెట్లు మీ జనాభా పెరిగిందంటే సుమారుగా 770% పెరిగింది ఇక్కడ మీ జనాభా. ఎట్లా పెరిగింది ఇది? అంటే ఎక్కడైతే చర్చ జరిగిందో 1976 సెప్టెంబర్ 2వ తారీఖున పార్లమెంట్లో జరిగిన చర్చల్లో ఏం చెప్పారంటే 270 అప్లికేషన్లు డీనోటిఫైడ్ ట్రైబ్స్ ని ఎస్టీలో కలపని చెప్పి వచ్చాయని చెప్పి పార్లమెంట్లో డిక్లరేషన్ చేసిన తర్వాత వసంతరావు నాయక్ గారు మీవోడే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఒప్పుకోలే మిమ్మల్ని ఎస్టీలో కలపడానికి. కానీ సుధాకరరావు నాయక్ ఆయన తన ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించుకొని దొడ్డిదారిగా మీరు షెడ్యూల్ ట్రైబల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం జరిగింది. కానీ అప్పుడు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న 9 జిల్లాల్లో మీకు ఆ అర్హత లేదని చెప్పేసి కూడా 1956 అమెండ్మెంట్ యాక్ట్ చెప్తా ఉంది. అది కాన్స్టిట్యూషన్ ఎర్రర్ అని కూడా చెప్పింది. ఎక్కడుందండి మీకు ఇంక ఇది? పోతే 149 జీవో సార్, అది అయిపోయింది. 76 అమెండ్మెంట్ ఏం చెప్తుందంటే 76 అమెండ్మెంట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మేము కానీ వాళ్ళు కానీ తప్పుగా అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ అనే పదానికి ఇక్కడ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ అంటే అర్థం ఏంటంటే ఈ ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ నేను స్థానికుని కాదు కాబట్టి నాకు అక్కడ వనరులకు పొందడానికి అవకాశం ఉండదు కాబట్టి అక్కడ నేను ఇక్కడున్న స్టేటస్ ని అక్కడ మెయింటైన్ చేయడానికి అవకాశం లేదు. ఆ అడ్డుగోడ ఒకటి అడ్డం వస్తా ఉంది. అదే ఏరియా రిస్ట్రిక్షన్స్. ఆ ఏరియా రిస్ట్రిక్షన్స్ ని తొలగించడానికి ఇన్క్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ అనే పదాన్ని వాడడం జరిగింది పార్లమెంట్లో. దాంట్లో నవంబరు 26, 1963 సంవత్సరంలో నెహ్రూ గారు క్లియర్ గా చెప్పాడు, రిమూవల్ ఆఫ్ ఏరియా
రిస్ట్రిక్షన్స్ దీన్ని తొలగించినప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి పోయిన ఆదివాసీలు కానీ ఎస్సీలు కానీ ఎవరైనా సరే ఆ ప్రాంతంలో ఆదివాసీలుగా ఎస్సీలుగా చలామణి కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని తొలగించాలని చెప్పేసి 26వ తారీఖు నవంబర్ నెల 1963 సంవత్సరంలోనే నెహ్రూ గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. ఆ బిల్లును 1965 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారు పార్లమెంట్లో పెట్టారు. అది వర్కౌట్ కాకపోవడం, దాని తర్వాత 70లో అది మళ్ళొకసారి పెట్టడం జరిగింది. దాని నుంచి ఇదంతా జరగడం జరిగింది. ఇక్కడ వచ్చేసింది మీకు. ఇక్కడ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికే మీరు డీనోటిఫైడ్ ట్రైబ్స్ గవర్నమెంట్ దృష్టిలో మీరు షెడ్యూల్ ట్రైబల్ కాదు, అక్రమంగా మీరు అనుభవిస్తున్నారు. మరి దీని మీద మేమేం చేయాలా? మేము చేయాల్సిన అన్ని చేస్తున్నాం. ఇక్కడ మీరు అనుభవిస్తున్నారు అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయండి. ఇప్పుడు సివిల్ సర్వీసెస్ సంబంధించినంత వరకు ఐఏఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్లుగా సెలెక్ట్ అయిన అభ్యర్థులలో 2005 నుంచి 2016 వరకు మేము తీసుకున్న డేటా ప్రకారం చూసుకుంటే 885 మంది అపియర్ అయినరు. 885 మందిలో 53 మంది లంబాడీస్ ఐఏఎస్ ఐపీఎస్ అయినరు. ఒక్క ఎరుకల యానాది వాళ్ళు అయినరు. అట్లనే 3 వచ్చేసి కోయ గోండు అదర్స్ పేరు మీద వచ్చేసారు. కానీ వీళ్ళు మాకున్న సమాచారం ప్రకారం కోయ గోండు నుంచి ఇప్పటి వరకు ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ డైరెక్ట్ గా ఐఏఎస్ రాసి పాస్ అయిన లేరు. వీళ్ళు కూడా దొంగోళ్లే. ఇకపోతే తెలంగాణ పవర్ జనరేషన్ లో వీళ్ళున్నది ఎంతంటే 879 పోస్టులు ఉంటే దాంట్లో 157 మంది కోయ ఉన్నారు, 5 గోండు ఉన్నారు, 661 మంది లంబాడీస్ ఉన్నారు. అడిగి పోతే టీచర్స్ సంబంధించి 2000 సంవత్సరంలో 589 పోస్టులలో 316 మంది కోయలు ఉంటాయి. 2008లో 273 మంది లంబాడీస్ ఉన్నారు. కానీ 2012లో జరిగిన డిఎస్సీలో 650 పోస్టులకు 173 పోస్టులు కోయ మిగతా వాళ్ళకు వస్తే గోండుకు ఎవరికి లేరు. ఇక్కడ 473 పోస్టులు లంబాడీస్ తీసుకున్నారు. అంటే 746 పోస్టులు టోటల్ గా లంబాడీస్ పోతే 489 పోస్టులు కోయ వాళ్ళకి రావడం జరిగింది. ఇది డేటా. ఇక ఈ మధ్యలో సీఎం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పి ఒక కార్యక్రమం ఉందండి. దాంట్లో చూసుకుంటే టోటల్ గా 3 సంవత్సరాలు తీసుకున్నా 2018-19, 2019-20, 2020-21 తీసుకుంటే 100 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్స్ కి 2018-19లో 10 మందికి కోయ అండ్ అదర్స్ కి వస్తే 90 మంది లంబాడీస్కి వచ్చినాయండి. 90 మంది లంబాడీస్కి వచ్చినాయి. 2019-20 చూసుకుంటే 100 మందికి 18 మంది లంబాడీ కోయ అదర్స్కి వస్తే 82 మంది లంబాడీస్కి వచ్చినాయి. 2020-21 చూసుకుంటే 100 మందికి 24 వస్తే 76 వాళ్ళకి వచ్చేసినాయి. ఇక్కడ ఈ 24-18 రావడానికి ఇక్కడ మేము అధికారులను అభ్యర్థించిన మూలంగా రావడం జరిగింది. వాళ్ళ యొక్క ప్రాబల్యం అంతా ఇదిగా పెంచుకున్నారు. మీరు ఈ విధంగా చేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఇంత అన్యాయం మాకు జరుగుతుంది కాబట్టి సుప్రీంకోర్టు మెట్లెక్కి మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఒక కమిటీని, ఒక కులాన్ని ఎస్టీ జాబితాలో కలపాల తీసేయాలంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ కమిటీలు వేయాలా, ఆ కమిటీ రిపోర్టులు రావాలా, ఆ కమిటీ రిపోర్టులను గవర్నర్కు సబ్మిట్ చేయాలా రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడి నుంచి అటు కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంట్లో సబ్మిట్ చేయాలా. ఇవన్నీ చర్చలు జరిగిన తర్వాత వీళ్లకు వాళ్లకున్న భావ స్వరూప్యం ఏంటి అనేది చూడాలా, చూసిన తర్వాత చేయాలా. మాకు మీకు అసలు సంబంధమే లేదు. ఇట్లాంటి చాలా ఉన్నాయి. 76కు ముందు ఇవి జరుగుతాయి. 76 తర్వాత ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉంటుంది. ఇప్పుడు మీరు 76లో వచ్చిందని చెప్పి అంటున్నారు. 76 చట్టం ఏం చెప్తా ఉంది? ఇదే చెప్తా ఉంది. an act to ప్రొవైడ్ ఫర్ ద ఎక్స్క్లూజన్ అండ్ ఇంక్లూజన్ అని చెప్పి అంటుంటే 76 అమెండ్మెంట్ యాక్ట్ కేవలం ఎస్సీలు, ఎస్టీలు, ఎమ్మెల్యేలకు, ఎంపీలు ఎన్నిక కావడానికి ఒకటైతే దీని ప్రకారం ఇది 76దే. దీని ప్రకారం ఏంటంటే ఏరియా రిమూవల్ ని తొలగించాలి, ఇతర ప్రాంతాల్లో ఉండి షెడ్యూల్ ట్రైబల్ స్టేటస్ అనుభవించలేని ఎస్టీలకు కూడా అది చేయాలనే దృక్పథంతో చేసిన చట్టం. దాంట్లో ఇందులో క్లియర్ గా కాసు బ్రహ్మానంద రెడ్డి గారు హోంమంత్రిగా ఉండి ఇది ఎవరిని తీసేయడానికి గాని కలపడానికి గాని ఉద్దేశించిన చట్టం కాదు. ఏరియా రిమూవల్ చేసి ఎస్సీ, ఎస్టీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలుగా తీసుకురావాలని తీసుకొచ్చిన చట్టం అని చెప్పేసి 1976 అమెండ్మెంట్ క్లియర్ గా చెప్తా ఉంది. ఆ చట్టం ఇంకొక మాట కూడా చెప్పింది. ఏమన్నదంటే షెడ్యూల్డ్ ట్రైబల్ అంటే ఎవరు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎవరు, షెడ్యూల్డ్
ట్రైబల్ అంటే ఎవరు, షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎవరు. అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వచ్చేసేమో 341 ఆర్టికల్ ప్రకారం 1950 సెప్టెంబర్ 6 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా గుర్తింపబడ్డవాడు ఎస్సీ. సేమ్ 342 ఆర్టికల్ ప్రకారం అదే డేటు అదే సంవత్సరం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా షెడ్యూల్ ట్రైబల్ గుర్తించబడ్డవాడు ఎస్టీ. ఇది చెప్పిన తర్వాత ఏమైందంటే సెన్సస్ అథారిటీ రిపోర్ట్ని తీసుకున్నారు. ఇటు వచ్చేసి డీలిమిటేషన్ యాక్ట్ని తీసుకున్నారు. ఈ డీలిమిటేషన్ యాక్ట్ 51, 61 ఎవ్రీ 10 years ఒకసారి ఉంటుంది. సెన్సస్ అథారిటీ కూడా సేమ్ ఉంటుంది. 72లో జరిగిన సెన్సస్ రిపోర్ట్ డీలిమిటేషన్ యాక్ట్ తర్వాత మళ్ళీ 10 years అంటే 82లో డీలిమిటేషన్ యాక్ట్ జరగాల. కానీ ఇక్కడ ఆదివాసీ నాయకులు ధీరవ్ పాటిల్ గారిని సపోర్ట్ చేసుకుని ఇందిరాగాంధీని కలిసి మే 13 తారీఖు 1976 సంవత్సరంలో ఇందిరాగాంధీ గారిని కలిసి మే 10 తారీఖున జరగబోయే వాళ్ళ యొక్క వేల్పుల పండగ అంటారు మా దాంట్లో, పండగకి ఆహ్వానించి ఆ ఇందిరాగాంధీ గారు ఆ పండగకు వచ్చిన తర్వాత స్థితిగతులు చూసిన తర్వాత వీళ్లకు ఏరియా రిమూవల్తో పాటు చట్టసభలో వీళ్ళని కూర్చోబెడితేనే వీళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి 1976 చట్టం 108 యాక్ట్గా తీసుకురావడం జరిగింది. దీంట్లో సెక్షన్ 5 ఉంటుంది. సెక్షన్ 3, 4 ఏం చెప్తుందంటే ఈ రాష్ట్ర జాబితాలో కూడా వాళ్ళు ఎస్టీలు అయి ఉండాలి, ఎస్సీలు అయి ఉండాలి. ఎప్పటికీ 342 ఆర్టికల్ ప్రకారం 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఎస్టీలు కూడా సేమ్ ఉండాలని చెప్పి అంటుంది. 5వ సెక్షన్ ఏం చెప్తుందంటే 1వ తారీఖు 4 నెలల 1971 ముందు ఈ ఎస్సీ ఎస్టీలు షెడ్యూల్ ట్రైబల్ అయి ఉండాలా, వాళ్ళు పోయిన ప్రాంతాల్లో వాళ్ళు ఉండాలా. ఒకవేళ ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఎస్సీ ఎస్టీలు లేకపోతే 61వ సంవత్సరానికి రమ్మని చెప్పన్నది. 61వ సంవత్సరంలో వాళ్ళు ఎక్కడున్నారో దాన్ని బట్టి చేయమని చెప్పన్నది. 61వ సంవత్సరంలో కూడా వాళ్ళు అక్కడ లేకపోతే 51కి రమ్మని చెప్పి చట్టంలో ఉన్నది. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చిందండి? డీలిమిటేషన్ యాక్ట్ ని సవరణ చేసి 1976 సంవత్సరంలో 108 యాక్ట్గా వచ్చిన చట్టంలో మీరు ఇరికించబడ్డారు, ఇన్సర్ట్ చేయబడ్డారు. కారణం వసంతరావు నాయక్, సుధాకరరావు నాయక్, మెయిన్ సుధాకరరావు నాయక్. అక్కడ ఈయన మూలంగా జరిగింది. ఇంత పెద్ద తతంగం జరిగినప్పుడు అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చిందండి? 1967 సంవత్సరంలో జాయింట్ కమిటీ వేసినప్పుడు ఇది ఒక్క నిమిషాలు ఏం చేసిందంటే 4వ తారీఖు 1 నెల 1969 సంవత్సరంలో కేటీ రాథోడ్, రమణ్ సింగ్ బనావస్ ఇట్లా మొత్తం మీరు ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ ఏర్పాటు చేసుకుని ఎవిడెన్స్ రిపోర్ట్ని కమిటీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక 4 ఎంపీలు మీ వృత్తి ఏంటి అని అడిగినప్పుడు మా వృత్తి మర్కంటైజ్ అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. ఆ మర్కంటైజ్ అని చెప్పిన తర్వాత ఆదివాసీల వాళ్ళు అడవిలోనే ఉంటారు, బయటకు రాలేరు, అయిపోయిందన్న బయటకు రాలేరు. మరి మీరు వ్యాపారం చేసుకుంటూ దేశం మొత్తం తిరుగుతున్నప్పుడు వాళ్ళకి మీకు సారూప్యత ఎక్కడ ఉంది? లేదు కదా. వాళ్ళు సామాన్య ప్రజలతో కలవలేరు, మీరు కలుస్తారు, కలిసి వ్యాపారం చేసుకుంటున్నారంటే మీరు ఎస్టీలు ఎట్లయితారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ బుక్ ఒకటి కూడా వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళ యొక్క వ్యాపార విధానం, వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి దీంట్లో ఉన్నది. దీంట్లో బంజారాలని 4 రకాలుగా రాథోర్లు, చౌహాన్లు, చరణ్లని విభజిస్తూ వీళ్ళ మతం వచ్చేసి హిందూ మతంగా కొంతమందిని, ముస్లిం మతంగా కొంతమందిని, సిక్కులతో సాహసం చేసి సిక్కు మతంలో కూడా ఉన్నట్లు కొంతమందిని చేస్తూ వచ్చిండ్రు. వీళ్ళకి ఇంకోటి మిథు బాకియా బూకియా అనే ఒక దేవతకు వీళ్ళు దాన్ని ఏమంటారు వర్షిప్ చేస్తారు. ఎందుకు చేస్తారంటే వీళ్ళ యొక్క సంచార జాతి చేసుకుంటూ సీతారాం నాయక్ చెప్పాడు, దొంగతనం అదే ఒక పదం వాడాడు ఆయన దాంట్లో. ఇక్కడ ఏమన్నాడంటే మిథు బుకియా అనే ఒక దేవత వీళ్ళకు ఉంటుంది. ఈ వీళ్ళ యొక్క వ్యాపారము ట్రేడ్ అయితే దానిలో భాగంగా దొంగతనం కూడా ఒక వ్యాపారమే వీళ్ళకి. ఆ దొంగతనానికి వెళ్లేటప్పుడు మేల్స్ ఏం చేస్తారంటే ఈ మిథు బుకియా అనే దేవతకి లిక్కర్ తోటి ఇటు మేక మాంసాన్ని నైవేద్యంగా పెట్టేసి దొంగతనం సక్సెస్ కావాలని మొక్కుకుంటారని చెప్పేసి క్లియర్ గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ రాశారండి. అదే బంజారా రెయిన్బో రాబిన్ హుడ్ ఈజ్ ఓన్లీ ద ప్రివిలేజ్ ఆఫ్ ద మేల్ బంజారా హూ విష్డ్ ఫర్ ఏ సక్సెస్ఫుల్ రాబరీ.
The offerings to Mithu Bhukia are in the form of liquor and very specific male goat meat. ఇది క్లియర్గా ఉందండి. అంటే మీ ఆదివాసీలు దొంగతనాలు చేసేటోళ్ళు కాదు, ఆదివాసీలు దోపిడీలు చేసేటోళ్ళు కాదు, ఆదివాసీలు ఇంకొక రకంగా బతికేటోళ్ళు కాదు. ఆదివాసీలు కేవలం పోడు వ్యవసాయం, అడవిని నమ్ముకొని, అడవిలో ఉన్న ఫలాలను నమ్ముకొని బతికేటోళ్ళు. మీరు దేశం మొత్తం తిరుగుతున్నారు, ఏషియా ఖండం మొత్తం తిరుగుతున్నారు. అసలు ఇక్కడ దీని ప్రకారం చూసుకుంటే అసలు మిమ్మల్ని ఎస్టీలుగా గుర్తించడానికి అవకాశం లేదు. ఈ బుక్ మొత్తం చదివిన తర్వాత దీని మీద కూడా నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేసిన దాంట్లోనే మీ వివరాలని ఇవన్నీ వచ్చినాయి. మీరు అసలు ఎస్టీలు అనడానికి ఎక్కడ ఆధారం లేదు. ఎస్టీలుగా కలపాలంటే కూడా ఎటువంటి సారూప్యత భావాలు లేనప్పుడు మిమ్మల్ని ఎస్టీలుగా గుర్తించడానికి అవకాశం లేదు. ఒక సారూప్య భావం చెప్తున్నా. హిందూ సమాజం కానీ మా ఆదివాసీ సమాజం హిందూ సమాజంతో సంబంధం లేదు. కానీ ఇక్కడ ఈ బుక్ లో మీరు హిందూ సమాజంతో సంబంధించున్నారు, ముస్లిం తోటి సంబంధించున్నారు, సిక్ తోటి సంబంధించున్నారు. మేము ఏ మతంతో సంబంధించలేము. మేము ఆదివాసీలుగానే ఉన్నాం. మా మతమే ప్రకృతి. మేము మా ఇంటికి ఒక ఆడబిడ్డని కోడలికి తీసుకొచ్చుకుంటే ఆ కోడల్ని చేసుకున్న భర్త తమ్ముడు వదిన అంటాడు. వదిన అంటే తల్లితో సమానం. కానీ మీరు ఏం చేస్తారు? ఆ వదినని బయటికి పోనివ్వకుండా ఆ వదినని తమ్ముడికిచ్చి పెళ్లి చేస్తారు. ఇది ఒక్కటే చాలు. మీకు ఇక కొత్త వివరణ కూడా అవసరం లేదు. నేను ఈ విషయాన్ని ఒకసారి నా మిత్రులు మీ వాళ్ళలో అడిగినప్పుడు, లక్ష్మి ఇంటికి వస్తుంది, ఆడపిల్ల ఇంటికి వచ్చినట్టు లక్ష్మి వస్తున్నట్టు, ఆ లక్ష్మి గడప దాటిపోద్దని చెప్పి అన్న చనిపోతే అన్న భార్యను తమ్ముడు చేసుకుంటాడు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది మీ వాళ్ళు. అది మాలో లేదు. మేము తల్లిగా భావిస్తాం. తల్లిని కొడుకు పెళ్లి చేసుకోడు మా దాంట్లో. కానీ మీ దాంట్లో ఆ సంస్కృతి ఉందంటే అది ఆదివాసీ సంస్కృతి కాదు. మీదంతా పరాయి సంస్కృతి కాబట్టి, మీరు ఆదివాసులు కాదు కాబట్టి మీరు చేయడానికి వీలేదు. ఇక ఫైనల్గా ఒకటి చెప్తున్నా, రాజకీయ కోణంలో మీరు ఏ మాటలు మాట్లాడినా ఇక్కడ ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఎటువంటి సంబంధం లేదు. ఇంకొక విషయం చెప్తున్నా, అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న 95% నాయకులకు లంబాడీలని ఎస్టీలలో కాంగ్రెస్ పార్టీ కలపలేదనే విషయం తెలియక వీళ్ళు లంబాడీలని ఇందిరాగాంధీ గెలిపిందని చెప్పేసి లంబాడీలని కాంగ్రెస్ పార్టీ గెలిపిందని చెప్తున్నారు. అది తప్పు. దయచేసి వాళ్ళు కూడా ఈ మాటలు బంద్ చేయాలా. బంద్ చేస్తేనే మేలు జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే, ఈ శివలాల్ నాయక్ హుస్సేన్ నాయక్ శివనాయక్ అంటోడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మీటింగ్ పెట్టేసి మా వల్లనే మీరు గెలిచిన చెప్పి మాట్లాడుతున్నారు. ఇంకా ఈ 2 నిమిషాలన అసరావుపేటలో మీ జనాభా ఎంత ఉంది, భద్రాద్రిలో మీ జనాభా ఎంత ఉంది, తెల్ల వెంకటరావు గారు మీ ఓట్లతోటి గెలిచాడా? ఇదే తిప్పి కొడితే 1000 ఓట్లు లేవు అక్కడ. మీ అసరావుపేటలో 1000 ఓట్లు లేవు. మీ అక్కడ పినపాకులో 5 నుంచి 6 వేల ఓట్ల కంటే లేవు. అది కూడా ఉద్యోగం పర్పస్ లో మీరు మనుగురు పోయి సెటిల్ అయిన ఓట్లు అక్కడ ఉంటాయి. ములుగులు ఎన్ని ఉన్నాయండి మీ ఓట్లు? ములుగులు కూడా మీరు తక్కువనే. ఇల్లందులో మాత్రమే 5 నుంచి 6 వేల ఓట్లు మీకుంటాయి. ఇది ఆదివాసీ ప్రజాప్రతినిధులు తెలుసుకోవాల్సిన అవసరం. మనం వీళ్ళకి వ్యతిరేకంగా పోతే మనకి వీళ్ళ ఓట్లు పడకపోతే మనం గెలవమని చెప్పే ఒక ఆలోచన మీకు వస్తుండొచ్చు. ఇది తప్పుడు ఆలోచన. వీళ్ళ ఓట్లు మనకి లేవు. వీళ్ళ ఓట్లతోటి మనం గెలవలేము. ఇక్కడ ఆదివాసీలు లంబాడీల ఓట్ల కంటే గిరిజనేతల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ ఏజెన్సీలో ఉన్న నియోజకవర్గాల్లో కూడా ఇక్కడ కీలకమైన పాత్ర ఎవరు పోషిస్తున్నారంటే గిరిజనేతర ఓట్లు పోషిస్తున్నాయి. కాబట్టి వీళ్ళ ఓట్ల కోసం మనం భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లానే మహబూబాబాద్ పార్లమెంటు 4 నియోజకవర్గాలు షెడ్యూల్ ఏరియా పార్లమెంట్ నియోజకవర్గాలు మహబూబాబాద్ పార్లమెంట్ లో ఉన్నాయి. 3 నియోజకవర్గాలు బయట ఉన్నాయి, నర్సంపేట, మహబూబాద్, డోర్నకల్. ఇక్కడ కూడా 2019 ఎన్నికల లిస్టులు బేస్ చేసుకున్నా అప్పటికే ఆదివాసీల ఓట్లు 64,000 ఓట్లు ఉన్నాయి. 2024కు వస్తే అవి ఇంకొక 10-20 వేల ఓట్లు పెరిగినా గానీ 80 నుంచి 90 వేల ఓట్లు మీకంటే మహబూబాబాద్ పార్లమెంట్ లో మేము ఎక్కువ ఉన్నాం. మన ఇద్దరికంటే నాన్ ట్రైబల్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మీ ఓట్లతోటి మాకు నష్టం లేదు. మీరు ఎట్లాగో 2018 నుంచి మాకు ఓట్లు వేయట్లేదు, వేయరు కూడా మీరు. ఎందుకంటే అప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి మీకు మాకు. కాబట్టి మీరు మాకు ఓట్లు వేయరు. కాబట్టి ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఓట్ల కోసం మీరు భయపడాల్సిన అవసరం లేదండి. జాతిని రక్షించుకోవాలా, జాతి కోసం ముందుకు పోవాలా, ఇదొక్కసారి ఆలోచించుకోండి. అదే తెల్ల వెంకటరావు గారి లాగా మిగతా ఎమ్మెల్యేలు కూడా దీని మీద ముందుకు వచ్చేసి అట్లనే ఫైల్ చేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. దయచేసి ఆ ప్రయత్నం చేయండి.
ఇక సంజీవ్ నాయక్, సీతారాం నాయక్, శివలాల్ నాయక్, హుస్సేన్ నాయక్, మీకు దమ్ముంటే మీ దగ్గర ఏ ఆధారాలు ఉంటే ఆధారాలు తీసుకుని కూర్చొని మాట్లాడదు. ఒకటి. రెండోది, రాజకీయ పరిష్కారం కావాలనుకుంటే రాజకీయ పరిష్కార మార్గంలో పోండి. ఓటు పరిష్కారం కావాలనుకుంటే మీ దగ్గర ఏమున్నాయి తీసుకొని ఓటు పోండి. కానీ ఇట్లేవో ప్రెస్ మీట్లు పెట్టినట్టుగా వీడియోలు తీసుకొని మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేస్తే 2017లో జరిగిన దానికంటే ఎక్కువ దాడులు మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం. మీకు ఎవడిక్కడ భయపెట్టు లేడు. మీరు భయపడడానికి మేము సిద్ధంగా లేము. మేము కూడా భయపెడతాం మిమ్మల్ని. మీ చేతనైంది మీరు చేయండి, మా చేతనైంది మేము చేస్తాం తప్ప మా మీదకు, మా ప్రజాప్రతినిధుల మీదకు ఇంకొకసారి ఇటువంటి చేస్తూ అందులో కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కలుపుకుంటూ మీరు ఎటువంటి ప్రెస్ మీట్లు పెట్టినా మీకు ఇమీడియట్ గా కౌంటర్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.